ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి. ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. చాలా మందిలో మనం చూస్తుంటామండి, అంటే టుగెదర్ ట్రావెలింగ్ అనుకున్నప్పుడు కానివ్వండి, లేదా బిజినెస్ మీటింగ్ అప్పుడు కానివ్వండి, లేదంటే ఏదైనా కాంపిటేటివ్ వరల్డ్లో స్టూడెంట్స్ ఉన్నప్పుడు ఎదుటివాడికి ఏదైనా షేర్ చేద్దాము అనుకునే పాయింట్లో తెలిసినా డేర్ చేయరు, అంటే ఆ సాహసం చేయరు, చెప్పేస్తే అనే డౌట్, అంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్లో ఆగిపోతూ ఉంటారు. ఆ లిమిటింగ్ బిలీఫ్ వాళ్ళని అక్కడ ఆపడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, అంటే అది బ్రేక్ చేస్తే లైఫ్ ఇంకొకలా చూడొచ్చు అనేటువంటి పర్సెప్షన్ని ఏ విధంగా చెప్పొచ్చు అంటారు? నాలెడ్జ్ అనేది పవర్ అని అందరికీ తెలుసు. అంటే నా నాలెడ్జ్ నేను షేర్ చేస్తున్నా అంటే నా పవర్ని నేను షేర్ చేస్తున్నా అని అర్థం. దీనివల్ల చాలామందికి చాలా రకాలైన పర్సెప్షన్స్తో నాలెడ్జ్ షేర్ చేయాలంటే ఎన్నో రకాలుగా ఆలోచిస్తారు. ఇట్లాంటి ఆలోచన విధానాలు జనరల్గా 4 రకాలు. ఓకే, దీన్ని జిల్ అంటారు. ఎందుకు? వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేయకపోవడానికి కారణం ఏంటి? నెంబర్ 1 జిల్ అంటే JILL. జే అంటే జడ్జిమెంట్. నేను ఏదైనా షేర్ చేస్తే నేను ఎటువంటి పర్సనాలిటీ కలిగి ఉన్నవాడిని జడ్జి చేస్తావో అని భయం. నాకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, రెస్టారెంట్కి వెళ్ళాం, ఒక ఐటెం నేను తింటూ అవును దీన్ని ఏమంటారు అన్నాను అనుకోండి, నేను అనుకున్నది బయటికి చెబితే అందరికీ దీన్ని ఏమంటారో తెలీదా అని నన్ను అనుకుంటే, కాబట్టి తెలియకపోయినా దాన్ని తినటం మంచిది. సో మీరు జడ్జి చేయడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను షేర్ చేయను, బయటికి చెప్పాను. దట్ ఈజ్ 1 రీజన్. సెకండ్, ఇన్సెక్యూరిటీ. ఎవరైనా స్టూడెంట్స్ కానీ ఆఫీస్లో కానీ బిజినెస్లో కానీ ఇన్ఫర్మేషన్స్ షేర్ చేసుకోవట్లేదంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నీకు పవర్గా మారితే, సో నేను వాడాలనుకున్న ఇన్ఫర్మేషన్ని అవతల వ్యక్తి వాడి అవతల వాడు నాకు కాంపిటీటర్ అయ్యే ప్రమాదం ఉందిగా. ముఖ్యంగా చాలామంది స్టూడెంట్స్లో కూడా ఈ అలవాటు ఉంటుంది. ఏంటి ఎగ్జామ్స్కి చదివావా అంటే అబ్బాయి నేనేం చదవలేదని, నాకేం తెలియదని, నాకు భయంగా ఉందని, అసలు నాకు ఈ ఎగ్జామ్ ఎలా పాస్ అవుతానో అని ముందే చాలా జాగ్రత్తగా ఇలా చెబితే తర్వాత ఎలా రాసినా ఇబ్బంది ఏం లేదు, అవతల వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ కంటే మనం భిన్నంగా మనం బిహేవ్ చేయొచ్చు, మనం రిజల్ట్స్ తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో చాలాసార్లు నేను చదివానని కానీ లేదా నాకు తెలుసు అని కానీ నా దగ్గర నోట్స్ ఉందని కానీ ఇన్ఫర్మేషన్ ఉందని కానీ చెప్పరు. దే ఫీల్ ఇన్సెక్యూర్. బిజినెస్లో కానీ చదువుకునే చోట కానీ ఇన్సెక్యూర్ ఫీల్ అయినప్పుడు కూడా చెప్పరు. చదువుకునే టైంలో నేను అదే చేసాను సార్, ఆ ఇన్సెక్యూరిటీ ఉండేది ఉంటుంది, కాంపిటీటర్గా చూస్తాం కదా, కాబట్టి అదొక కారణం. 3వ కారణం లాంగ్వేజ్. ఒక్కొక్కసారి నిజంగా నాకు చెప్పాలనుకున్న బహుశా నా లాంగ్వేజ్ నాకు సరిగ్గా లేకపోవచ్చు, నా భాష సరిగ్గా లేకపోవచ్చు, చెప్పే విధానం నాకు తెలియకపోవచ్చు, ఎలా చెప్పాలో తెలియకపోవచ్చు. అందుకే ఒక్కొక్కసారి నలుగురు మాట్లాడుతున్నప్పుడు కరెక్ట్ నేను అదే అనుకున్నా అంటుంటారు చూస్తారా. మరి మీరు అదే అనుకుంటే ఎందుకు చెప్పలేదంటే మీరు చెప్పిన తర్వాత అర్థమైంది నాకు ఇలా చెప్పొచ్చు అని. అవును. సో లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఒక కారణం, అందుకని మనసులో మాట చెప్పలేరు. ద లాస్ట్ జిల్లో ఇట్ ఈస్ లిజనింగ్. కొంతమంది లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ దే వాంటెడ్ టు లిజన్, అందుకని మాట్లాడు. బహుశా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కంటే ఇంకా ఎక్కువ తెలుసుకోవాలంటే నేను వినాలి అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ లిజనింగ్ మోడ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు షేర్ చేయరు. సో ఇప్పుడు మాట్లాడడం కంటే తర్వాత మాట్లాడడం మంచిదే అని అనుకున్నప్పుడు కూడా వాళ్ళు షేర్ చేయకపోవచ్చు. ఈ యాంగిల్లో నేను చూసుకున్నట్టాను సార్. లాస్ట్ ది లిజనింగ్ ప్రొఫైల్. ఇందాక ఇన్సెక్యూరిటీ కూడా ఉంది, చిన్నప్పుడు ఉంది, డబుల్. ఈ లిజనింగ్ ప్రొఫైల్ ఉన్న రాత్రి అంతా కష్టపడి చదివేవాళ్ళం, పొద్దున్నే అసలు ఏం చదవలేదు, అసలు ఏమి తెలియదు, హడావిడి ఉండేది, కొద్దిగా ఇన్సెక్యూరిటీ ఉండేది, కాంపిటేటర్ కదా. ఇది ప్రతి చోట ఒక స్థాయిలో ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటే అది మనకే శత్రువుగా మారి కాంపిటీటర్గా తయారవుతుంది ఈ పవర్ అని భయపడేవాళ్ళు చాలామందికి తెలీదు. ఇన్ఫర్మేషన్ షేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే పంచితే పెంచిన వాళ్ళు అవుతారు, ఉంచితే తుంచిన వాళ్ళు అవుతారు. సో పంచే ప్రయత్నం ఎప్పుడైతే చేస్తామో, నాలెడ్జ్ ఎప్పుడైతే షేర్ చేస్తామో, షేర్ చేసిన నాలెడ్జ్ మీరు చేసిన తర్వాత ఏం చేస్తారు, మీకున్న నాలెడ్జ్ షేర్ చేస్తారు. అప్పుడు నేను కొత్త విషయం తెలుసుకుంటాను.
ఇది అలవాటుగా మారి ఆ నమ్మకాన్ని డెవలప్ చేసుకుంటే తప్ప ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోదు. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్సే తీసుకుందాం. నేను ఒక సబ్జెక్ట్ బాగా చదివాను, నాకు ఇంకో సబ్జెక్ట్ కొంచెం టఫ్, నేను దీనిలాగా చదవలేకపోతున్నాను, నాకు తెలుసు నువ్వు ఆ సబ్జెక్ట్లో మంచి బాగా చదువుతావని, ఓ పని చేద్దాం, నేను నా సబ్జెక్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ సబ్జెక్ట్ నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అని అన్నప్పుడు వెన్ యు ఆర్ షేరింగ్ యు ఆర్ ఆల్సో గెటింగ్ న్యూ ఇన్ఫర్మేషన్. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. వెన్ యూ షేర్ యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, మోర్ నాలెడ్జ్, మోర్ పవర్. చాలాసార్లు దాచుకోవడం వల్ల మీరు మీ ఇన్ఫర్మేషనే దాచుకుంటున్నా అనుకుంటారు, కానీ కొత్త ఇన్ఫర్మేషన్ కూడా మీ దాకా చేరకుండా మీరు అడ్డుకుంటున్నారన్న విషయం మీకు తెలియదు. బిజినెస్లో ఐడియాలు ఉన్న వ్యక్తి ఎప్పుడైనా సరే, ఐడియాలు ఉన్న ఒక ఐడియాని మీరు షేర్ చేసుకుంటే, నిజం చెప్పాలంటే అవతల వ్యక్తి ఆల్రెడీ ఈ ఐడియా ట్రై చేసి ఉండొచ్చు, ఇందులో ఏదైనా ఉన్న లోపాన్ని అతను కనిపెట్టవచ్చు. మీరు చెప్పకపోవడం వల్ల దీని లోపాన్ని మీరు తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల మీరు వెంటనే బిజినెస్ స్టార్ట్ చేశారు, ఈ ఐడియా మీ సొంతం అని మీరు ఫెయిల్ అవ్వచ్చు. షేర్ చేయడం వల్ల అవతల వాళ్ళు ఇంకో పాయింట్ కూడా యాడ్ చేయొచ్చు, మీ నాలెడ్జ్ పెరగవచ్చు. ఒకవేళ మీ నాలెడ్జ్ని, మీ ఐడియాని అవతల వాళ్ళు కాపీ కొడతారన్న భయమే అనుకుందాం. అయితే మీ దగ్గర ఒకే ఒక ఐడియా ఉండి ఈ ఐడియాని ఎవరు కొట్టేస్తారో అన్న భయం ఉన్నప్పుడు అప్పుడు షేర్ చేసుకోవాలని అనిపించదు. కానీ ఐడియాలకు ఏం కొదవలేదు, ఇది కాకపోతే ఎన్నైనా మనం. అయితే షేర్ చేయడం అన్నది ఒక అలవాటుగా మనం మార్చుకుంటే మన నాలెడ్జ్ పెరగడమే కాకుండా మన ఎక్స్పీరియన్స్ అవ్వకుండానే, కొన్ని అనుభవాలు రాకుండానే ఇతరుల అనుభవాల నుంచి మనం నేర్చుకోవచ్చు, ఫెయిల్యూర్ని ముందే ఊహించుకోవచ్చు. అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదండి. ఎప్పుడైతే మనం కొన్ని విషయాలు షేర్ చేసుకోవటం స్టార్ట్ చేస్తామో, అంటే అన్నీ అని కాదు, పర్సనల్స్ ఎవరో షేర్ చేసుకోరు, కానీ జనరల్గా చెప్తున్నాను మీకు, ఐడియా షేరింగ్ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఖచ్చితంగా డెవలప్మెంట్ ఉంటుందని నమ్ముతాను నేను. ఆ షేర్ చేసుకునే ప్రాసెస్లో పక్కన ఉండేటువంటి ఎక్స్పీరియన్స్ ఆ కేటగిరీ ఉన్న పీపుల్ ఉంటే దాని డెవలప్మెంట్ ఇంకోలా ఉంటుంది. లేదు ఐడియా వల్ల బెనిఫిట్ ఉండట్లేదు అనుకుంటే మీరు ఇందాక చెప్పినట్లు అది వర్కౌట్ కాదేమో అనేటువంటి విషయం రిజల్ట్ ముందే కొంత అవగాహనకు వచ్చేస్తారు. ఏదున్నా ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా ఫీల్ అవుతారు. వ్యక్తిగత సమాచారం వేరు, సమాచారం వేరు. అవును, పర్సనల్స్ మీరు షేర్ చేసుకోక్కర్లేదు, కానీ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కొన్ని మీరు చెప్పకపోయినా ఎక్కడైనా ఇంటర్నెట్లో దొరికే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు దాన్ని షేర్ చేసుకోకపోవడం వల్ల మీరు ఏదో దాచారనుకుంటే పొరపాటు. ఆ తర్వాత వాళ్ళు తెలుసుకొని మీకంటే ముందు ఇంప్లిమెంట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అవును. సో షేర్ చేసుకోవడం వల్ల మన నాలెడ్జ్ పెరగడమే కాకుండా మనకు కొత్త ఎక్స్పీరియన్స్ కాకముందే కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. అందుకనే పంచుకోండి, తర్వాత పెంచుకోండి. బా బట్ ఏదైనా సరే పంచుకుంటే మాత్రం ఎక్స్పీరియన్స్ అండి. ఎస్ ఎస్, దానివల్ల పెరుగుతారు కూడా. ఇతరుల ఎక్స్పీరియన్స్ కూడా మీకు తెలియాలంటే మీరు పంచుకోవాల్సింది. ఎస్, లిటరల్గా చెప్పాలి అంటే కొంచెం అడ్వాన్స్గా బెనిఫిట్స్ ఎక్కువ కనిపిస్తాయి పంచుకొని పెంచుకోవటం వల్ల. అంటే ముందే కొన్ని విషయాలు అవగాహనలోకి వచ్చేస్తాయి. ఇతరులను మీరు కేర్ తీసుకుంటున్నారు అని అనడానికి కూడా ఒక్కొక్కసారి షేరింగ్ ఈజ్ కేరింగ్ అంటారు. సో మీరు షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళని మీరు ఎంత నమ్ముతున్నారో కూడా ఈ రకంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. అవును. సో ఎవరైతే ఇన్సెక్యూరిటీ ఫీల్ అవుతున్నారో, ఈ జిల్ మనం చూసాం కదా, జడ్జిమెంటల్ ఇన్సెక్యూరిటీ, లాంగ్వేజ్ ప్రాబ్లమ్స్ వల్ల, లేదా లాస్ట్ లిజనింగ్, ఈ జిల్ ప్రాబ్లమ్స్తో ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పంచుకోవడం వల్లే పెంచుకుంటాం తప్ప ఉంచుకుంటే తుంచుకుంటాము అని తెలుసుకుంటే సరిపోదు. ఎలా సార్ అంటే ఈ సెల్ఫ్ బిలీఫ్ దాంట్లో ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అడుగుతున్నాను, షేర్ చేసుకునేటువంటి పర్సన్స్ ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా షేర్ చేసుకుంటారు? ఇప్పుడు షేర్ ఎందుకు మనం జనరల్గా చేసుకోమంటే ఇందాక మనం మాట్లాడినట్టు నేను షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ ఇతరులకు ప్రయోజనం కలుగుతుంది అన్నప్పుడు షేర్ చేసుకోవడానికి ఆలోచన చేసి షేర్ చేయకుండా చేస్తాం, అంటే మనలోనే దాచుకుంటాం. అయితే మనం షేర్ చేసుకునే ఇన్ఫర్మేషన్ మనకే ప్రయోజనం కలుగుతుంది అని అనుకున్నప్పుడు ఏమి దాచుకోకుండా చెప్తాం. ఉదాహరణకు తండ్రి కొడుక్కి ఎలా డెవలప్ అవ్వాలో, ఏం నేర్చుకోవాలో, ఏ స్కిల్ డెవలప్ చేసుకోవాలో అని కొడుకు చెప్తాడు. అదే పక్కింటోడికి చెప్పండి చెప్పడం, ఇంకా ఎక్కడ అప్లై చేస్తే ఏ జాబ్ వస్తుందో అని చెప్పడానికి అదే రకమైన పిల్లలు మన ఇంట్లో ఉండి పక్కింటి పిల్లలు కూడా ఉంటే ముందు తన పిల్లలకు చెప్తాడు తండ్రి. ఎందుకంటే వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ప్రయోజనం పొందినా ఆ ప్రయోజనం కూడా ఇతని అకౌంట్ కిందకే వస్తుంది కాబట్టి, ఆ ఐడెంటిటీతో సహా. అయితే పక్కింటి వాళ్ళకి చెప్తే వాళ్ళ ఐడెంటిటీ మన ఐడెంటిటీ డిఫరెంట్. ఈ డిఫరెంట్ అయినప్పుడు నేను షేర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్కి నాకే ప్రయోజనం కలక్కపోగా
నాకు పోటీగా నిలిచే అవకాశం ఉంది, ఆ ప్రమాదం ఉందన్న భయంతో జనరల్గా షేర్ చేసుకోరు. ఇది కేవలం అపోహ మాత్రమే, వాస్తవం కాదు. వాస్తవం ఏంటంటే ఇలా మీరు మిగతా వాళ్ళందరినీ ఎవరికైనా మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పడం ద్వారా, అందరూ షేర్ చేసుకోవడం ద్వారా, మీరు ఆ వాతావరణాన్ని కల్పించడం ద్వారా నాకు ఒకరిని చదువుకుంటే తెలుసుకునే విషయాల కంటే అందరితో కలిసి నేర్చుకున్న విషయాల్ని సోషల్ లెర్నింగ్ ద్వారా చాలా ఎక్కువ విషయాల్ని నేను నేర్చుకున్నాను. ఎస్, ఆ అవకాశం ఎక్కువగా ఉంది ఇక్కడ. కాబట్టి షేర్ చేసుకోవడం అన్నది కేర్ చేయడం లాంటిదే. షేరింగ్ ఈజ్ కేరింగ్. ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. అయితే విజువలైజేషన్ క్లాస్ ఎప్పుడెప్పుడని స్పెషల్ క్లాస్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నారాజు ఈ మంత్ 20th సెప్టెంబర్ 20వ తేదీన 20th బేసిక్ విజువలైజేషన్ క్లాస్ని స్టార్ట్ చేస్తున్నాం. బేసిక్ ఎవరైనా ఎన్రోల్ చేసుకోవాలనుకున్న వాళ్ళు, కొత్త నాలెడ్జ్ అంటే చాలామంది ఇచ్చిన ఫీడ్బ్యాక్ బేస్ చేసుకొని, చాలామంది అనుభవాల్ని బేస్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం కంటెంట్ని రిఫైన్ చేస్తూ కొత్త ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్తున్నాం. సో 20th సెప్టెంబర్న జరిగే ఈ 5 రోజుల ప్రోగ్రామ్కు అటెండ్ అవ్వాలని ఆసక్తి ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. స్పెషల్ ఏమైనా ఉందా సార్ దీనికి? ఈ ప్రోగ్రాంలో అంటే విజువలైజేషన్ ఫండమెంటల్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసాం. అయితే ఈ ఫండమెంటల్స్ ఏంటంటే నెక్స్ట్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ ప్రోగ్రామ్ చాలా ఉపయోగపడుతుంది. వినాయక చవితి సార్, వినాయక చవితి సార్. ఓ కరెక్ట్ నారాజు, అది వినాయక చవితి స్పెషల్ కూడా. 20వ తేదీ వినాయక చవితి సందర్భంగా ఈ ప్రోగ్రామ్ స్పెషల్గా ఉండబోతోంది. బహుశా ఈ చవితి ఇన్స్పిరేషన్ ఈ విజువలైజేషన్ మీద బాగా ఉంటుంది. అటెండ్ అయ్యేవాళ్ళు అటెండ్ అవుతే పండుగ రోజు వాళ్ళకి కావాల్సిన అన్ని రకాలైన కొత్త జీవితానికి కావాల్సిన రా మెటీరియల్ అంతా విజువలైజేషన్ ద్వారా అందుతుంది. ఫ్యాంటాస్టిక్ అండి. సెప్టెంబర్ 20th సెప్టెంబర్ 20th స్పెషల్ క్లాస్. ఎస్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ వినాయక చవితి స్పెషల్ ఉంటుంది విజువలైజేషన్ క్లాస్. అండ్ రెగ్యులర్గా ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవుతూ వీడియోస్ చూస్తూ అచీవ్ చేసినటువంటి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఫీడ్బ్యాక్లో చెప్పడం జరిగింది, మాకు ఇది జరిగింది అని. అయితే ఈ స్పెషల్ క్లాస్ వినాయక చవితి డేస్లోనే జరుగుతుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. స్పెషల్గా ఉంటుంది, కంటెంట్ కొత్తగా ఉంటుంది. దాంతోపాటు ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే బేసిక్ లెవెల్ విజువలైజేషన్ నుంచి కూడా మీరు చూడగలుగుతారు. చాలామంది ఇచ్చినటువంటి ఫీడ్బ్యాకే మీరు చూశారు కాబట్టి చెప్తున్నాను. సో ఆసక్తి కలిగిన వారు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.